రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు కట్ అయిపోయింది నీకు దొరికిందా నాకు చాలా హ్యాపీగా ఉంది తెగిపోయింది అనుకున్నా ఇంకా అయిపోయింది అనుకున్నా ఏంటి మరి మీరు ఈరోజు కాలేజీలో ఏంటి స్పెషల్ లేదు మరి ఈరోజు కనుమ పండుగ కదా నువ్వు చెప్పినట్టు మా కాలేజ్లో కూడా ఇట్లాగే గాలిపటాలు ఎగరేస్తున్నారు చాలా మంది ఇంకా చాలా రకాలు జరుపుతున్నారు అవన్నీ కూడా చూద్దాం మనం ఈరోజు కనుమ పండుగ అంటే మనకి పశువుల పండుగ సో మనతో పాటు మనకి చాలా జీవనోపాధికి ఉపయోగపడేటి పశువులు సో అలాంటి వాటికి పండుగ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అదిగాక రైతులకు సంబంధించిన పండుగ కాబట్టి ఈ కనుమ పండుగ కూడా చాలా బాగుంటుంది సో మరి ఈరోజు కనుమ పండుగ మరి ఈరోజు కూడా ఇంకా చాలా వైభవంగా చేయబోతున్నారు గాలిపటాలు డ్యాన్సులు చాలా ఉంటాయి అబ్బా ఇంకా చాలా ఉంటాయి సో అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ పండుగలో మీ పండుగ చేసుకుంటూ ఈ పండుగను కూడా ఒకసారి చూసేయండి సో వ్యూవర్స్ ఈ కనుమ పండుగ రోజు మనందరం కూడా చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నాం అయితే ప్రధానంగా ఈరోజు మన గీతాంజలి కాలేజీలో ఫ్యాషన్ షో జరుగుతుంది మేము ఇద్దరం కూడా రెడీ అయిపోయి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసాం సూపర్గా అనిపిస్తుంది అబ్బా ఇంకా చాలా మంది ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఉన్నారా ఓ సారీ ఇంకా చాలా మంది ఉన్నారంట బస్సు మేమే కాదు ఓకే తప్పకుండా వాళ్ళని కూడా ఒకసారి చూసేద్దాం
సో నేనే కాదు ఇక్కడ చాలామంది అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారు. మరి వారు ఇప్పుడైనా ఇంకెప్పుడైనా చిన్నప్పుడు వేసారా, ఈ విషయాలు చాలా ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుందాం. ఆయన నీ పేరేంటి? కీర్తి ప్రజ్వల. సో కీర్తి ప్రజ్వల, ఇప్పుడైనా నువ్వు ఎగరేయడం పడిపోయింది నీకు. సో నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఎగరేసావు? ఇది ఎగరేసాను. ఓకే, నీకు ఇష్టమా గాలిపటాలు ఎగరేయడం? ఇష్టం, మా పెద్దనాన్న వాళ్ళతో ఎగరేసాను. అవునా? ఓకే, ఎంత ఎత్తుకి వెళ్తుంది నువ్వు ఎగరేస్తే? వెళ్తుంది ఒక ఫ్లోర్ దాకా కనీసం. అక్కడ దాకా వెళ్తుందా? ఓకే, నేను ఎగరేస్తే సూర్యుడు వరకు వెళ్తుంది. ఓకే, లాస్ట్ టైం ఒకసారి కాలిపోయింది దారం కూడా సూర్యుడి దగ్గరికి వెళ్ళి. ఆయన నీ పేరేంటి? రూపశ్రీ. రూపశ్రీ. సో చెప్పు, నువ్వు గాలిపటాలు బాగా ఎగరేస్తావా చిన్నప్పటి నుంచా? చిన్నప్పుడు మనం ఎగరేసినప్పుడు అన్ని కింద పడిపోతాయి కదా, నువ్వు ఏడుస్తావా? ఏడ్చావా? ఎప్పుడైనా గుర్తుందా అలాంటి సందర్భం? లాస్ట్ ఇయర్, దానికి లాస్ట్ ఇయర్. ప్రతి సంవత్సరం ఏడుస్తావా? ప్రతి సంవత్సరం ఎగరేస్తాం. ప్రతి సంవత్సరం ఎగరేస్తుందంట, ఏడవది అనమాట. చిన్నప్పుడు ఏడ్చావు కదా, ఎందుకు ఏడ్చావు? గాలిపటం తెగిపోయిందని. మళ్ళీ వేరే తీసేవాళ్ళదా? మరి తీసిచ్చారా? ఏడిస్తే ఏమైనా జరుగుతుంది అనమాట. అయ్య బాస్, నీ పేరేంటి? వీరప్రసాద్. నీ గాలిపటం అలా రౌండ్గా తిరుగుతుంది, నీకేమనిపిస్తుంది అలా తిరిగితే? బాగుందా? బాగుంది. నీ తల కూడా అలాగే తిరుగుతుందా? ఓకే, గుడ్ బ్రో. నువ్వు చిన్నప్పుడు ఇచ్చి ఎగరేస్తావా ఎప్పుడైనా? ఎగరేషన్. సో ఎంత ఎత్తుకి వెళ్తుంది నువ్వు ఎగరేస్తే? ఒక 2 ఫ్లోర్స్ దాకా వెళ్ళొచ్చు. 2 ఫ్లోర్సా? సో ఇంకొక అమ్మాయి మనతో ఉంది. హాయ్ నాన్న, నీ పేరేంటి? కావ్య. సో కావ్య, నువ్వు ఎప్పుడైనా ఎగరేసావా? ఇదేనా ఫస్ట్ టైం గాలిపటం? ఎగరేసావా? సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా ఎంజాయ్గా ఉంది. ఎంజాయ్ ఉందా? ఓకే. సో అందరికంటే నీదే హైట్ ఉన్నట్టుంది కదా? అవును. యా, ఓకే, గుడ్. సో చిన్నప్పుడు నీకు ఎప్పుడైనా గాలిపటం తెగిపోతే ఏమనిపించింది? సో బ్యాడ్, ఫీల్ బ్యాడ్. కాదు, ఎక్కడ ఇరుక్కుంది నీ గాలిపటం? చెట్టలు, కరెంట్ స్తంభాలు ఇరుక్కుంటారు కదా? చెట్టలో ఇరుక్కుందా? పోయి తెచ్చుకున్నావా? లేదు, అందలేదా? ఎవరిని అడగలేదా నాకు తెచ్చేయమని? అడిగినా ఎవరు తీసిలేదు. చిన్నపిల్ల నీకేంటి తీసిచ్చేది అని అడిగారు. అవునా? అయ్యో, చిన్నపిల్ల నీకు ఎందుకు అని అడిగారంట. సో ఫ్రెండ్స్, ఇంకొక అమ్మాయి మనతో ఉంది, ఆ అమ్మాయితో మనం మాట్లాడదాం. ఆయన నీ పేరేంటి? రీతు. ఓకే. సో నీకు ఎలా అనిపిస్తుంది గాలిపటం ఎగరేస్తుంటే? ఎంజాయ్గా ఉంది. సో నీది ఎంత హైట్కి వెళ్ళింది అనుకుంటున్నావు? 50 మీటర్సా? 200 మీటర్సా? ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది. సరే, నీకు ఎలా చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఎగరేసావా గాలిపటాలు? ఇదే ఫస్ట్ టైము? మంచి స్వీట్ మెమరీ అయితే ఈరోజు నీకు. ఓకే, గుడ్. సో ఎలా అనిపిస్తుంది నీకు ఈరోజు? సో ఇక్కడ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నావా? సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం బాస్. మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను ఈ కనుమ పండుగ రోజు. ఇక్కడ పిల్లలే కాదు, టీచర్లు కూడా పిల్లలు అయిపోయారు. అక్కడ స్టూడెంట్సా అని ఏం సంబంధం లేదనమాట. అందరూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బాస్, మీ పేరేంటి? వెంకట్. సో వెంకట్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు పిల్లలతో కలిపి మీరు కూడా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా గీతాంజలి కాలేజీలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇది చూస్తే మా చిన్ననాటితనం గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఇట్లా గాలిపటం ఎగరేయడం కానీ, ఆ భోగి మంటలు వేయడం కానీ, పెద్ద పండగకి తినుబండాలు తినడం కానీ అన్నీ మాకు చిన్ననాటి అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మా పిల్లలు ప్రతి సంవత్సరం ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషం ఉంది. ఇది ఈ విధంగా మన సంస్కృతి అని వాళ్ళకి మేము కాలేజ్ తరఫున తెలియపరుస్తున్నాము. ఈ విధంగా యాక్ట్ ఛానల్ కూడా చాలా సంతోషం, మీ తరఫున ఈ యొక్క సంబరాన్ని యాక్ట్ ఛానల్తో జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే పల్లెటూరు వాతావరణం మీకే కనిపిస్తుంది కదా, పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో ఉంటుంది. గీతాంజలి కాలేజ్ అంటేనే సంతోషం బాగుంటుంది ఇక్కడ. అందువల్ల పండగ వాతావరణాన్ని మేము ఇక్కడ పల్లెటూరుగా తీసుకొచ్చేసాం. కనుమ పండుగ అంటే అసలు ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా? జనరల్గా కనుమ పండుగ అంటే మనకు గుర్తొచ్చేది పూర్వం రైతుల యొక్క పాడి పశువులు, వాటికి రంగులు వేయడం కానీ, వాటిని బాగా అలంకరించడం కానీ, వాటికి పూజ చేయడం కానీ, ఆ పాడి పశువుల ద్వారా మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ యొక్క సంవత్సరం మొదటి నెలలో జనవరి మాసంలో ఈ యొక్క కనుమ పండుగని పశువుల ద్వారా జరుపుకుంటారు. అది చాలా సంతోషకరం.
మన తమిళనాడులో ఎక్కువ చూసి జల్లికట్టు, ఆంధ్రాలో కబడ్డీ పోటీలు, ఇట్లా అన్ని ఆటల పోటీలు అన్నీ చేసుకుంటారు. కనుమ అనేది ఒక ఆఖరి పండగ కాబట్టి ఆఖరి పండుగలో ఆ కిక్కే వేరబ్బా. సో వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మా గాలిపటం పైకి వెళ్ళాలంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలని పేచీలు అయితే జరుగుతున్నాయి అనమాట. పేచీలు అంటే గొడవలు కాదు, గాలిపటాల మీద సంబంధించిన గొడవలు అనమాట. అయినా నీ పేరేంటి? నేహా. నేహా. సో నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఎప్పుడైనా ఎగరేసావా? ఫస్ట్ టైం. చూసావా ఎంత హైట్ వెళ్ళిందో? ఎలా అనిపిస్తుంది నీకు? ఫన్నా? ఓకే. చూసావా అంత హైట్లో ఉందో? కనపడుతుందా నీకు? అది అసలు అంత హైట్ వెళ్ళిద్దనే అనుకోలేదా? ఎవరు నీకు హెల్ప్ చేశారు? సార్. అవునా? ఓకే, సూపర్. ఓకే, మొత్తానికైతే ఈరోజు ఫస్ట్ టైం అలా ఎగరేస్తున్నావు. సో మీ ఫ్యామిలీలో చెప్పుకోవడానికి కూడా నీకు హ్యాపీగా ఉంటుంది. సో నీకేం గుర్తొస్తుంది కనుమ పండుగ అంటే? పండగ ఇంటి దగ్గర అంతా ఆడుకునే వాళ్ళము, ముగ్గులు, ఇంకా సేమ్ ఇలే. కాకపోతే నాకు చిన్నప్పుడు కాబట్టి వచ్చేది కాదు, ఇప్పుడు సార్ హెల్ప్ చేశారు కాబట్టి ట్రై చేశాను. సో మొత్తానికైతే కనుమ పండుగ రైతుల కంటే పశువులు అవి ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు అయితే అంటే గేమ్స్ పెట్టుకుంటారనమాట చాలామంది. సో ఆయన నీ పేరేంటి? మౌనిక. సో మౌనిక, నువ్వేం చెప్తావు ఆ కనుమ పండుగ అంటే ఏం చెప్తావు? సో నువ్వెలా సెలబ్రేట్ చేస్తావు కనుమ పండుగని? ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను. మరి ఈరోజు ఇక్కడ ఉన్నావు, మరి కాలేజీలో ఫ్రెండ్స్తో అయినా ఓకేనా? ఫ్రెండ్స్తో ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎగ్జైటింగ్గా ఉంది. నువ్వు ఎప్పుడైనా ఎగరేసావా గాలిపటాలు? లేదు, ఇదే ఫస్ట్ టైం. చూసావా ఎంత హైట్లో ఉందో? ఓకే, బాగుందా? ఎగ్జైటింగ్. ఓకే. సో ఆయన నీ పేరేంటి? ఆశ్రిత. సో నువ్వేం చెప్తావు కనుమ పండుగ అంటే? నీకేం గుర్తొస్తుంది? గాలిపటాలు, పొంగలి, ఇంకా నాన్ వెజ్. సో ఈరోజు ఫస్ట్ టైం నువ్వు గాలిపటం? ఇంతకుముందు ఎప్పుడైనా ఎగరేసావా? ఇంతకుముందు అన్న వచ్చినప్పుడు ఒకసారి ఎగరేసాను, ఇది సెకండ్ టైం. సెకండ్ టైమా? ఓకే, అన్నకి చెప్పు, నేను కూడా మళ్ళీ నువ్వు లేకుండా కూడా ఇంకోసారి ఎగరేసాను చెప్తాను. ఓకే. సో మనం ఇందాక గాలిపటాలు ఎగరేయడం అయితే చూసేసాం కదా, అది చాలా ఎంజాయ్మెంట్గా జరిగింది. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. బాయ్స్ మేమంటూ ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు. ఆ విశేషాలు కూడా మనం చూద్దాం. టోటల్ 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంట. వావ్, సూపర్గా జరిగింది కదా. అసలు కనుమ పండుగ ఇంత సూపర్గా జరిగితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డ్యాన్స్లు అయితే ఏమి, ఇంకా టగ్ ఆఫ్ వార్లు, గాలిపటాలు, ఓర్ నాయను, నిజంగా చాలా బాగా అనిపించింది. అయితే నీకు ఎలా అనిపించింది ఈరోజు? నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి రంగోలీ కాంటెస్ట్ అని, కైట్స్ అని, టగ్ ఆఫ్ ద వార్ అని ఇలా చాలా పార్టిసిపేట్ చేశారు. అలాగే చాలామంది ప్రైజెస్ కూడా విన్ చేసుకున్నారు. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నాకైతే కొంచెం బాధేస్తుంది. ఎందుకు అంటే ఈ ఫెస్టివల్ మూమెంట్ అయిపోతుంది కదా, అది కొంచెం ఫీల్ అయ్యా అనమాట. సో నీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఈ ఫెస్టివల్ మళ్ళీ రాదు కదా. సో ఆ ఫీల్లో ఉన్నాం మేము. అయితే ఇంత హ్యాపీనెస్ని, ఈ మెమరీస్ని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా గుర్తుపెట్టుకునేలాగా చేశారు మొత్తం గీతాంజలి కాలేజీ వాళ్ళు. ఈ విషయంలో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అలాగే మా వ్యూవర్స్ అందరికీ మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.